హాయ్ అండి. ఈరోజు వచ్చేసి సూట్స్ జాగ్వారు, సేరా, ప్యారివేర్, హిండివేర్ ఈ ఆల్ కంపెనీస్కి సంబంధించిన స్పేర్స్, వాటి పుష్ బటన్స్, సీట్ కవర్ ఇంచెస్ అండ్ సీట్ కవర్స్ గురించి చెప్తానండి. ఇది వచ్చేసి సెరా కంపెనీ సూట్ అండి. ఇవి వచ్చేసి పైన పుష్ బటన్స్ అనమాట. దీనికి మీకు ట్యాంక్ పైన బటన్స్ ఉంటాయి కదా, ఫ్లష్ అయ్యి దానికి సంబంధించిన బటన్స్ అనమాట. వీటిని పుష్ బటన్స్ అంటారండి. ఇవి కొన్ని రోజులకి వాడాక ప్రెస్ చేసి పైన కలరు పోతూ ఉంటుంది అనమాట. మామూలుగా కొత్తప్పుడు స్టీల్లో ఉంటాయి కదా, ఇవి వాడాక పైన స్టీల్ కోటింగ్ పోయి ఇలా చికాగ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది డిస్ప్లే సూట్ అండి. ఇది చూపిస్తున్నాను చూడండి. ఈ కొత్తవి అనమాట. ఇది స్క్వేరు. ఇందులో కూడా రౌండ్ స్క్వేరు 2 మోడల్స్ ఉంటాయండి. ఒక్కో కంపెనీకి ఒక్కో టైప్లో వేస్తారు. ఇది వచ్చేసేమో రౌండ్ మోడల్ అండి. ఇందా స్క్వేర్ చూపించాను కదా, ఇది రౌండ్. చూసారా కొత్తది పాతది ఎంత వేరియేషన్ ఉందో. ఇది అనమాట. పుష్ బటన్స్ పోయినప్పుడు అవి కూడా విడిగా మార్చుకోవచ్చండి. పైన లిడ్ ఓపెన్ చేసేసి బటన్స్ అన్నవి తీసేసి మళ్ళీ ఈ కొత్త బటన్స్ వేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇవి తీసేసి మళ్ళీ మార్చేసుకుంటే బటన్స్ మళ్ళీ కొత్తగా ఉంటాయండి. అలా కాకుండా కొంతమంది స్టిక్స్ కూడా ఇరిగిపోతూ ఉంటాయి. పుష్ బటన్స్ కింద స్టిక్స్ అవి ఇరిగిపోయినప్పుడు కూడా అవి కూడా మార్చుకోవచ్చు. ఈ కింద చూపిస్తున్నారు చూసారా స్టిక్స్, అవి అనమాట. అవి కూడా విడిగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సూట్ మీద సీట్ కవర్లు ఉంటాయి కదండి, హైడ్రాలిక్ సీట్ కవర్లు, అవి కూడా మన దగ్గర విడిగా ఉంటాయండి. అవి కూడా చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి సిరా కంపెనీదండి సీట్ కవరు, హైడ్రాలిక్ సీట్ కవర్ అనమాట. మొన్న పోయిందంటే ఒకరికి తెప్పించామండి. ఇది చూడండి, ఇది సీట్ కవర్ అనమాట, కొత్త పీసు. ఇది వచ్చేసి సీట్ కవరే కాకుండా దానికి బ్యాక్ సైడ్ బద్దలాగా ఉంటుందండి. ఆ బద్దలు కూడా ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు అవి కూడా సీట్ కవర్తో పాటు విడిగా వస్తాయి మనకి. చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ సైడ్ సీట్ కవరు, దీని మీద బేస్ అయి ఉంటుంది అనమాట సీట్ కవర్ మొత్తం. అవి ఒక్కోసారి హెవీ పర్సనాలిటీ వాళ్ళు యూజ్ చేసినప్పుడు బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంటాయి అనమాట ఇంచెస్. అవి బ్రేక్ అయినప్పుడు ఏంటంటే విడిగా ఈ పార్ట్ తీసుకొస్తే ఆ పార్ట్ మొత్తం మళ్ళీ విడిగా తీసుకోవచ్చు. అలా కాదంటే ఇంచెస్ పోయినా సరే విడిగా ఇంచెస్ కూడా దొరుకుతాయండి. ఇదిగోండి సీట్ కవర్తో పాటు కొత్తలో ఇలా వస్తాయి అనమాట. ఒక్కోసారి వర్కర్లు చేసినప్పుడు గబాలను ఎక్కడైనా మిస్ అయినా కూడా సీట్ కవర్ తీసుకొస్తే మళ్ళీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సూట్ లోపల స్పేర్స్ అండి, చూపిస్తాను చూడండి. ఇది లిడ్ కదా, లిడ్ రిమూవ్ చేసేసుకున్నాక లోపల స్పేర్స్ అండి. ఇవి మెయిన్ సూట్కి ఇవేనండి ఇంపార్టెంట్. ఏంటంటే ఇవి సాల్ట్ వాటర్ పట్టేసి వాషర్లో అయిపోయి లీక్ అవుతూ ఉంటాయండి. ఇవి లీక్ అయితే ఇంకా సూట్ కంప్లైంట్ వస్తే ఇక తలకాయ నొప్పాను అనమాట. అదంతాను కారిపోతా వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అవి తీసుకొచ్చేసారనుకోండి, అది ఓపెన్ చేసేసి అవి కూడా విడిగా దొరుకుతాయండి మన దగ్గర. ఆ స్పేర్స్ ఏంటన్నది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇవి వచ్చేసి సూట్ లోపల ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఈ ఫ్లష్ వాల్ సైఫాన్ అనమాట. ఇవి ఈ అన్ని కంపెనీలకి సెట్ అవుతాయండి. జాగ్వారు, సిరా, ప్యారివేర్, హిండివేర్ మొత్తం అన్ని కంపెనీకి సంబంధించినవి కూడా విడిగా మన దగ్గర స్పేర్స్ ఉన్నాయి, అవైలబుల్లో ఉంటాయండి. వాషర్లు కానివ్వండి. ఇవి వచ్చేసి ఏంటంటే సీట్ కవర్ చూపించాను కదండి, దానికి సంబంధించి ఇంచెస్ అనమాట. ఇవి బ్యాక్ సైడ్ ఇవి విరిగిపోయినప్పుడు ఇవి కూడా విడిగా దొరుకుతాయి మన దగ్గర. ఇప్పుడు మీకు ఒక సైజు చూపిస్తున్నాను. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్, సైజెస్ ఉంటాయండి. మీరు పాతది తీసుకొస్తే దాని మోడల్ బట్టి ఏంటన్నది చూసి ఇవ్వచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు స్పేర్స్. అలాగే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఏంటి రోజు వీళ్ళు స్పేర్స్ మాత్రమే చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా, అలా అనుకోమాకండి ప్లీజ్. ఎందుకంటే చాలామందికి ఇలా స్పేర్స్ విడిగా దొరుకుతాయని తెలియక వాళ్ళు కొత్త వాటిని కొంటూ ఉంటారు. అవి కాస్ట్లీ ఐటమ్ అయితే మనీ వేస్ట్ కదా. అలా మనీ వేస్ట్ కాకుండా ఉండాలని ఇలా విడిగా స్పేర్స్ కూడా దొరుకుతాయని అందరికీ తెలియడానికి రోజు మీ ముందుకు స్పేర్స్ తీసుకురావడం జరుగుతుందండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరికొన్ని స్పేర్స్తో మళ్ళీ కలుద్దామండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్.